అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు లేరు. ఇప్పుడు మొత్తం 7 సెగ్మెంట్లలో చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేరు. మొన్న ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఓట్లు కూడా అంతంత మాత్రమే కనబడతా ఉన్నాయి. ఈ దాన్ని ఎట్లా డైవర్ట్ చేయబోతున్నారు? ఎట్లా బీజేపీ వైపు జనాలు మలచబోతున్నారు? మీ మళ్ళీ జనం ఎప్పుడో మళ్ళీపోయినారు. మీ మలచారు జనం. ఒకటి సింపుల్ ఫార్ములా ఉంది చూడండి. జనం ఓట్లేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. నిన్నటిదాకా మొక్కటం లేదు మహారాజుకున్న కేసీఆర్ గారు ఎర్రవెల్లిలో ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో వారే అయోమయంగా ఉంది. అందుకొరకు జనం డిసైడ్ చేసేది. జనం ఫిక్స్ అయిపోయినారు. ఇక ఒకటి ఉంది కదా పాండుగాడు, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నానని జనం కూడా మోడీ గారు ఢిల్లీలో ఉండాలని ఫిక్స్ అయిపోయినారు. ఎవరు చెప్పినా విన్నారు. భర్త కూడా వచ్చి భార్యకి చెప్పి వేరే పార్టీకి ఏమంటే అన్నం వండే పరిస్థితి, అన్నం మంది చేయించే పరిస్థితి ఉంది. అందుకొరకు మోడీ గారికి ఓటేస్తారు. ఓవరాల్గా 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి? మినిమం 12+. మినిమం 12+. ఇంకా ఏమైనా బూర నరసయ్యగా భువనగిరి ప్రజలకు ఇంకేమైనా మేము ఇది చేస్తామని చెప్పేసి ఏమైనా మేనిఫెస్టో రూపకంగా చేయబోతున్నారా? ఖచ్చితంగా. ఒకటి, మేము ఏది చెప్పినా చెప్పేది చేస్తాం, చేసేది చెప్తాం. మోడీ గారి ప్రిన్సిపల్, ఆయన ఆదేశిస్తాడు, బూరా పాటిస్తాడు. ఒకటి, ఎంఎంటీఎస్ కంప్లీట్ చేస్తా. ఎయిమ్స్ వితిన్ 6 months to 8 months కంప్లీట్ 100% చేసి మోడీ గారిని పిలిపించి ఇనాగ్రేట్ చేపిస్తా. 3, భువనగిరి కోట కంప్లీట్ చేసిస్తా. 4, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ప్రధాన సమస్య. ఇండస్ట్రియల్ కారిడారు తెచ్చి ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఐటీ హబ్ తేవడానికి ప్రయత్నం చేస్తాం. రాచకొండ గుట్టల్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారుస్తాం. అదేవిధంగా హ్యామ్ ఎక్స్ప్రెస్ వే కొరకు ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ అమరావతి మెట్రో బందర్ విత్ డ్రై పోర్ట్, ఇవి మేజర్ గోల్స్. ఇక చిన్న చిన్నవి చాలా ఉంది. ఇంకా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీతోని టైఅప్లో ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి మాట కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. నిజంగానే అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కేటీఆర్ గారు కూడా రావచ్చు. కేటీఆర్ కూడా బీజేపీలోకి రావచ్చు అంటారా? దానిదేముంది. ఇప్పుడు ఇంగ్లీషులో ఇప్పుడు ఎవరైనా బీజేపీ ఎట్లా అంటే ఒకప్పుడు బందిపోటు అయినటువంటి వ్యక్తి వాల్మీకిగా మారిండు కదా. అట్లనే బీజేపీలో బయట ఏమైనా తప్పులు చేసినా కూడా బీజేపీలో వచ్చాక బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా మారుతారు. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు, బీజేపీలోకి వస్తే ఋషులు అవుతారు. ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలలో చుట్టుముట్టారు మొత్తానికి? అంటే మీరు సాధారణ సమయంలో తిరగడం వేరు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఓటు అభ్యర్థించడం వేరు కదా. నేను ఓటు అభ్యర్థించాక చూసిన డెవలప్మెంట్ చూడు, ఏం కావాలనో చూడండి, మోడీ గారిని చూడండి. చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం. మేము కరప్ట్ కాదు, సొల్లు కబుర్లు చెప్పే పొలిటీషియన్ కాదు, డీసెంట్ హానెస్ట్ పొలిటీషియన్. మేము గెలిపిస్తే గతంలో 5 ఏళ్ళు భువనగిరి బోసిపోయింది, ఒక్క 10 రూపాయల పని కూడా కాలేదు. మరోసారి మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారు. నాకు అవకాశం ఇస్తే ప్రాజెక్టులు, పైసలు, పరపతి 3 తెస్తానని అభ్యర్థిస్తుంది. బూర నరసయ్య గౌడ్ బీసీ వాదాన్ని కావాలని తెరలేపుతున్నాడు భువనగిరి నియోజకవర్గంలో అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. నిజంగానే మీరు బీసీ వాదాన్నే ముందుకు తీసుకుపోయి గెలవాలనేటువంటి ఆశ ఏమైనా పెట్టుకున్నారా? మీరు అడిగిన నేను చెప్పినా, నేను సకల జనుల ఆల్ క్యాస్ట్ క్యాండిడేట్ అని చెప్పిన. నువ్వే ఒక ప్రశ్న అడుగుతావు, నువ్వే ఆన్సర్ చెప్తావు. నేను చెప్పేది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మెజారిటీ ఆఫ్ ద రెడ్డి కమిటీ సపోర్ట్ మీ, మెజారిటీ ఆఫ్ ద ఓసీస్ సపోర్ట్ మీ, ఎడ్యుకేటెడ్ క్లాసు సపోర్ట్ మీ. బీసీలు అందరు బీసీలే కదా. ఈబీసీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, అందరూ ఏబిసిడి, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విల్ సపోర్ట్. పేదలు అనేటోడు బీసీ. నా నిర్వచనం పేదరికం ఈజ్ ద కొలమానం, లేనోడిని ఉన్నోని చేయాలనేది నా యొక్క. నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు సార్? డిసైడ్ చేయలే, ఇవాళ చేస్తా.